హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు ఈజీగా ఒక 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోగలిగే కరాచీ హల్వా స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను. చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను 1 మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని నెక్స్ట్ 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ బీటర్తో బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా కన్సిస్టెన్సీ అనేది మనకి ఈవెన్గా వచ్చే వరకు ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటూ మనకి టెక్స్చర్ అనేది ప్రాపర్గా వచ్చేస్తుంది. దీన్ని మనం పక్కన పెట్టేసుకుని ఈ విధంగా వచ్చాక పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. వీలైతే మీరు కొంచెం ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే మేము షుగర్ తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 1 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే 1 కప్ ఆఫ్ షుగర్కి 1 కప్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చక్కెర అంతా కరిగే వరకు మనం మెల్ట్ అయ్యే వరకు ఇట్లా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇక్కడ అనేది మనకి ఎలాంటి పాకం అవసరం లేదు, జస్ట్ ఇట్లా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఈవెన్గా యాడ్ చేసుకున్నాక ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఎలా ఆపకూడదు. ఇట్లా కన్సిస్టెన్సీగా ప్రాపర్గా కలుపుకుంటూ మొత్తం థిక్నెస్గా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ కార్న్ఫ్లోర్ కదా మనకి దగ్గర పడుతూ ఉంటుంది టెక్స్చర్ అనేది. ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి, ఎలాంటి అడుగంటకుండా ఇట్లా కలుపుకుంటూ ఉంటే మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీగా వస్తుంది స్వీట్ అనేది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే అంటే మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలా కలుపుకుండా ఉండకూడదు, ఖచ్చితంగా కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను, కలర్ కోసం యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ప్రాపర్గా కలుపుకొని పక్కన కలుపుకోవాలి. బాగా ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ కొంచెం యాలకుల పొడి, కొంచెం జీడిపప్పు, కొంచెం దోసకాయ గింజలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఈవెన్గా మొత్తం కలిసేలాగా కలుపుకొని మనం ఇలా టెక్స్చర్ అనేది దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ నేను స్క్వేర్ షేప్ బౌల్ ఒకటి తీసుకున్నాను షేప్ కోసం. ఈ విధంగా చేసుకొని నెక్స్ట్ మనం వేడి మీద ఉన్నప్పుడే ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం ప్రాపర్గా ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా మనం మొత్తం కలుపుకోవాలి. ఇలా ఈవెన్గా మొత్తం బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యే వరకు ఇట్లా ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కొంచెం నేను జీడిపప్పుని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. పైన యాడ్ చేసుకొని ఒక 1 అవర్ పాటు రూమ్ టెంపరేచర్లోనే పక్కన పెట్టేసేయాలి. ఎలాంటి ఫ్యాన్ యూజ్ చేయకూడదు, చన్నీళ్ళలో పెట్టడం అట్లా ఏం యూజ్ చేయకూడదు. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లోనే పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇలా అయిపోయింది. నేను 1 అవర్ తర్వాత చూస్తే ఇలా వచ్చింది. ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే దాన్ని ఈ షేప్లో వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఏం చేసాము అంటే ఈవెన్గా కట్ చేసుకున్నాము. ఇక్కడ నేను స్క్వేర్ షేప్ వచ్చే వరకు స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను ఈ స్వీట్ని. మీరు కూడా ఇలా కట్ చేసుకోండి, చాలా బాగా వచ్చాయి. ఇలా కట్ చేసుకున్నాను. ఈవెన్గా వచ్చే వరకు కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటున్నాయి. కరాచీ హల్వా సూపర్ ఈజీగా 10 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోగలిగే స్వీట్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. దట్స్ ఇట్ టుడే.